నయీం భువనగిరి సుల్తాన్. నయీం చెప్పిందే శాసనం, చేసిందే సెటిల్మెంట్. మాటంటే హడల్ అన్నది తెలిసిందే. కానీ నయీంకి మాత్రం తన సోదరి సలీమా మాటంటే గురి ఎక్కువ. నయీం ఒక సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ గ్యాంగ్స్టర్ వరకు ఎదగడంలో కీలక పాత్ర ఈమెదేనని తెలుస్తోంది. సోదరుడు అలీముద్దీన్ హత్యతో మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చేశాడు నయీం. అప్పటికే సోదరి సలీమా అదే పార్టీలో అజ్ఞాతంలో ఉంటోంది. నయీంతో పాటు సలీమా కూడా పార్టీని వదిలేసింది. సోదరుడితో కలిసి క్రైమ్ జర్నీ స్టార్ట్ చేసింది. నయీం కోవర్టుగా మారిన తరువాత అతడికి చేదోడు వాదోడుగా ఉండడం మొదలుపెట్టింది. నయీం చేసిన ప్రతి పనిలో సలీమా హస్తం ఉందని అంటారు. ప్రతి బెదిరింపు వెనక సలీమా స్వరం వినిపిస్తుందని చెబుతారు. సలీమా నయీం కంటే కరుడుగట్టిన మహిళ. భర్త పిల్లలతో కలిసి కాపురం చేస్తున్నట్లే కనిపిస్తుంది. కానీ నయీం ప్రతి అడుగులోనూ ఈమె సూత్రధారి. స్కెచ్ వేసిందంటే అదెంత పనైనా సెటిల్ అయిపోవలసిందే. 1-2 హత్యల్ని సలీమా తానే దగ్గరుండి చేయించిందని చెబుతారు. నయీం ప్రతి కదలిక మొదట తెలిసేది ఈమెకే. సలీమా అవుతుందంటే అవుతుంది, కాదు అంటే కాదు. అందరినీ భయపెట్టే నయీంకి సోదరి మాట అంటే అంత గురి. సోదరి అంటే నయీంకి వల్లమాలిన ప్రేమాభిమానాలు. ఆమె ఏం చెబితే అది తూచా తప్పకుండా చేసి పెడతాడు నయీం. అసలు నయీంని ఒక గ్యాంగ్స్టర్ గా తీర్చిదిద్దిందే సలీమా. అతడిలో కసి, క్రోధం, కక్ష, కార్పణ్యాలు నూరిపోసింది ఆమె అన్న ప్రచారం కూడా ఉంది. సమాజంలో తనను గుర్తించాలంటే మన సత్తా ఏంటో చూపించాలి. సత్తా చూపించాలంటే ఎంతకైనా తెగించాలి. వీళ్లు ఏదైనా చేయగలరని నిరూపించాలి. అప్పుడే మనకు ఇటు పోలీసుల్లో అటు పొలిటీషియన్లలో పరపతి పెరిగేది. ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం కాదు, గొడ్డళ్లు చేతబట్టాలి. ఎదురొచ్చినోళ్లనంతా నరుకుతూ పోవాలని నయీంకి సోదరే మైండ్ వాష్ చేసేది. సోదరి ప్రోత్సాహంతో నయీం అంతకంతకు రెచ్చిపోయేవాడు.